హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్రో ముందే చాలా నవ్వొస్తుంది అనమాట, కానీ చాలా సీరియస్ సబ్జెక్ట్ అండో, మామూలుగా కాదు. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, బోలెడంత రియాక్షన్ కూడా వచ్చింది టీజర్కి, ట్రైలర్కి. ఎందుకంటే లాస్ట్ షాట్ చూడగానే కొంచెం భయపెట్టారు, అండ్ కొంచెం కాదు చాలా భయపెట్టారని చెప్పాలి. అంటే హిట్ 1కి హిట్ 2కి మామూలుగా కాదు, ఆయన 2 బ్రెయిన్స్ వాడేశారేమో అని అనిపించింది. క్రియేటివ్ బ్రెయిన్ ని అండ్ ఇంకో 2 ఉంటాయని చెప్తారు కదా, కాగా ఆయన అవుతున్నారు చూసారా, నా ఇంట్రోలో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. నేను ఏం చేయలేను అనమాట. అందుకనే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. వాళ్ళు ఎవరంటే December 2కి థియేటర్స్ ని హిట్ చేయబోతున్న హిట్ 2 టీమ్. ఎస్, హిట్ 2 టీమ్. యా, కొంచెం కష్టంగా ఉంది. 4 సార్లు చెప్పండి ఒకసారి. చెప్పండి. సో చాలా ఆనందంగా కనిపిస్తున్నారంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, గజనీ లైటింగ్ అనుకోవచ్చు. గజనీ లైటింగ్ అంటే అర్థం కాదు. గజనీ ఆల్రెడీ ఫేమస్, నేనే చేశాను ఈ మధ్య కాలంలో. ఓకే, సో యాక్చువల్గా ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్. అంటే నాకు కూడా ఫస్ట్ టైం ఇది చాలా రోజుల తర్వాత వేర్ ఇంకొక డైరెక్టర్ కథ లో జస్ట్ వాళ్ళ విజన్లో భాగంగా ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటే నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అవుతారు, నేను ఏదో స్టోరీ రాసుకుంటే. సో హియర్ ఇట్ ఇస్ జస్ట్ మనం జస్ట్ క్యారవిందికి డైలాగ్ ఏంటి అంటానికి అవకాశం దొరుకుతుంది. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. మొన్ననే చూశాను ఫైనల్ ఎడిట్. ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. సో ప్లస్ నన్ను కూడా కొత్త కోణంలో ప్రజెంట్ చేశాడు, నాలో కొత్త కోణాలని ప్రజెంట్ చేశాడు అన్నది. మీరు ఆల్రెడీ ప్రతి కోణం కొత్తగా ఉంటేనే కదా చేస్తారు అని ఆడియన్స్లో టాక్, ఇండస్ట్రీలో కూడా టాక్. అది బికాస్ శేష్ ఎప్పుడు ఒక సినిమా చూస్ చేసుకున్నా కూడా దాంట్లో ఏదో కొత్తదనం ఉంటుంది అని, గీత ప్రాస బాగుంటుందని ఇండస్ట్రీలో టాక్. సో అది యూనో ఎందుకు అది ఏమన్నా కావాలనే చేయడం జరుగుతుందా, లేకపోతే దీనికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, నేను ఆడియన్స్గా ఏం చూడడానికి ఇష్టపడతాను. దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. అంటే ఇంకొకళ్ళు చేసింది మనం చేస్తే మనం వాళ్ళకన్నా బెటర్గా చేయగలగాలి, లేదా మనం డిఫరెంట్గా చేయగలగాలి. సో డిఫరెంట్ ఈజ్ ఈజియర్. ఇంకోళ్ళు చేసింది మనమే చేసి అది ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేసే బదులు మనలో ఉన్న ఒరిజినాలిటీని పెట్టుకోవడం ఈజీ. రైట్, అందుకనే అంటుంటారు ఆ సినిమాలు ఈ సినిమాను శేష్ చేసే సినిమాలు అని. సో యా, రీసెంట్ డేస్ లో నేను రాయించలేదండి బాబు, తనే ఇవ్వలేదు ఏమాత్రం. ఈ మధ్యన త్రివిక్రమ్ గారి డిపార్ట్మెంట్ జాయిన్ అయింది. ఆయన సినిమాలు బాగా చూసినట్టున్నాను. కాదు, ఇది నిజంగా నిజం. సో అది నిజాన్ని కూడా నిజంగా నిజం అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో నేర్చుకో శైలేష్, ఇలాంటి డైలాగులు పెట్టి ఈసారి హిట్ 3లో ప్లీజ్, కానీ పే చేయాలి. టీజర్ చూసినప్పుడు ఆ లాస్ట్ లో ఏదైతే ఒక షాట్ ఉంటుందో అది కొంచెం అంత ఎందుకు చూపించాలి? జస్ట్ ఒక మర్డర్ అయినట్టు చూపించవచ్చు కదా, మరి అలా పాటలు విడిగా ఎందుకు చూపించాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఉండింది. స్ట్రైట్ అవే అడుగుదాం అనుకుంటున్నా, మళ్ళీ దానికి షుగర్ కోట్ యాడ్ చేసి కాకుండా. సో ఎందుకు అలా చూపించాల్సి? మీరు ఎలాగైతే షుగర్ కోట్ వేసి అడగద్దని అనుకున్నారో, నేను కూడా అలాగే షుగర్ కోట్ వేసి క్రైమ్ చూపించద్దని అనుకున్నా. సింపుల్ అదే. అంటే కథ ఆ ఇన్సిడెంట్ మీద బేస్ అయిన కథ కాబట్టి నేను దాన్ని జరిగిన చెడు ఏదైతే ఉందో దాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపించకపోతే దాని తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో డెప్త్ అర్థం కాదు. ప్లస్ మంచితనం గెలిచినప్పుడు దాని విలువ తెలియదు ఇది చూపించకపోతే. కరెక్ట్. ఎస్. అండ్ ఈవెన్ దో రామాయణం చూసుకుంటే కూడా మనం రావణాసుడిని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటాం. రావణాసుడికి ఒక 10 తలలు ఉన్నాయని, ఇంత పవర్ఫుల్ అని. బికాస్ అప్పుడే కదా మంచి అనేది గెలిచినట్టు. ఈవెన్ ఇన్ ద ఫేమస్ వర్డ్స్ ఆఫ్ రాజమౌళి సార్ కూడా, రైట్, నా విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నా హీరో అంత స్ట్రాంగ్ అవుతానని చెప్తారు కదా. దట్స్ అ వెరీ క్లాసిక్ ఫార్ములా. కాకపోతే చెడుని ఎంత బాగా చూపిస్తే విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే డైరెక్టర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీ డైరెక్షన్ లో వస్తున్నారు ఏంటిది? హిట్ 3 యాక్చువల్లీ ఈ రోజు నేను అనౌన్స్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ అంటే చెప్పేది బ్రో, హిట్ యూనివర్స్ లో మనం ఒక్కొక్క కథ పెద్దదవుతుంది అని చెప్పాం. నువ్వు తీసుకెళ్ళి రామోహన్ చెప్తే ఎవరు చూస్తారు బ్రో? ఎందుకు చూడు బ్రో. ఇప్పుడు హిట్ యూనివర్స్ ని అనౌన్స్ చేస్తే ఒక వీడియో రిలీజ్ చేసామా, అది కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళిందా? కరెక్ట్. మరి ఎవరు చేశారు అది? అది ఆయనే, కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ ఆయనే. అప్పుడు డోర్ మూసారు మీరే, మూడోది కూడా అనౌన్స్ చేస్తున్నప్పుడు. లేకపోతే ఆయన ఫోటోనే కనిపించేదేమో, ఆ డోర్ వెనకాల ఆయన ఉందేమో. యాక్చువల్గా మూడో హీరో ఎవరో తెలుసు నాకు. ఓకే. మూడో కేసు ఏ సిటీలో జరుగుతుందో కూడా తెలుసు. రైట్. నేను దాని గురించి వాళ్ళు చెప్పబోతున్నాను. సో శైలేష్, థర్డ్ కేసు ఇది జరుగుతూ ఉంటుందండి గత కొంతకాలంగా.
నా పాలిటి నేనేదో ఇంటర్వ్యూ చేసుకుంటుంటే మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అన్నట్టు చెప్పనట్టు చూపించినట్టు వినిపించినట్టు చెప్తూ ఉన్నారు మీరు. సో మీనాక్షి కామ్ గా నవ్వుతూనే ఉంది అంతే, ఏం మాట్లాడకుండా. నేను క్వశ్చన్ అడగలేదు కాబట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు. సో ఆయన కూర్చుంటే కూడా నుంచున్నట్టే అనిపిస్తుంటది. నేను అందుకే చైర్ కొంచెం హైట్ చేయండి అన్నాను. నాకు సో మీనాక్షి మీరు చెప్పండి, లైక్ ఇంత ఎత్తైన విశాలమైన హృదయం ఉన్న వ్యక్తితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? తెలుగు ప్రతి సెంటెన్స్ లోనే అకౌంట్ నెంబర్ పంపించండి. మీరు కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు, మీ గురించి కూడా మంచి చెప్తుంటాను. ఫెసిలిటీ ఉందని తెలియదు కదా. నా జీపీఏ నెంబర్ ఫార్వర్డ్ ప్లీజ్. It's like I've just been saying that it's been a fun experience, and all this big-hearted and very nice person and all of that is, of course, all of it is true. It's not an elevation. But ఇది డబ్బులు ఇవ్వకపోతే వచ్చే I am not getting paid for this, but I'm still going to say it. No, it's been a, jokes apart, it's actually been a fun experience. ఫన్నీ ఎక్స్పీరియన్స్. Fun experience. Okay. Definitely fun experience. Because in the country, I think we all on set are it's a very serious film. Yes, it is. It's a thriller genre and all of that. But behind the scenes, there is always fun happening. Because, sometimes it can get to you. Like when you're shooting and you're continuously doing the same scene and the same take is happening, it kind of gets to you. So break the monotony is when these people come in the picture. And I think this guy is always an expert because this is his film. He knows the space. He knows that. And him also being in the industry, he's kind of experienced now. So I think for me, I am amongst those two experienced people who kind of who are young and experienced. ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఇచ్చిన No, but I'm saying young and experienced who have always been a life on the set, so it's always a fun experience. అంటే మీరు వచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. Yeah. కొన్నిటిని అలా మనం వదిలేయాలి, చూసి చూడనట్టు. అమ్మాయిల వయసు కాదు, అబ్బాయిల వయసు అడగకూడదు ఇవాళ రేపు. ఏముందండి మరి గూగుల్ చేస్తా. ఓ దాంట్లో కరెక్ట్ గా చెప్పేశారా మీరు? అయ్యయ్యో లేదు, అది రాంగ్ చూపిస్తుంది. మొన్న యాక్చువల్లీ హ్యాపెన్. మొన్న మా సోషల్ మీడియా టీమ్ ని నా వికీపీడియాలో కొన్ని రాంగ్ థింగ్స్ రాశారు. అది కరెక్ట్ చేయమంటే కరెక్ట్ అవ్వట్లేదట. యూ హ్యావ్ టు షో ప్రూఫ్ అండ్ వికీపీడియా. ఏవి రెండు రాంగ్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుందాం. వికీపీడియా ఓపెన్ చేసి ఓపిక లేక ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. Okay, for one, it says my height is 5'11". What the hell? What is your height? I think custom is 6'1.5". Oh, there is no 5'12". 6'1.5" no 5'11" ఏంటి అసహ్యంగా. శైలేష్ నువ్వు 5'9" ఉండి అడుగుతున్నావు, ఏం చెప్తాను? 5'9", 5'10" అని రాస్తే 5'8" అని రాస్తే నాకు పర్లేదు, ఒక ఇంచుకి ఉంటుంది. నువ్వు అంత పర్సనల్ గా తీసుకుంటావు నాకు తెలియదు. దట్స్ వెరీ పర్సనల్ రే. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఎవర్ ఐ గో అవుట్ జనాలు అడుగుతారు, అదేంటండి మీరు ఓన్లీ 5'11" అనుకుని కొంచెం ఎక్కువ ఉన్నారు అంట. అదే కదా, నేను ఎంత పెద్ద హీల్ వేసుకున్నా ఎప్పుడు సెల్ఫీలో నా ఫేస్ రాదు. ఆయన ఫేస్ వస్తే నాది రాదు, నాది వస్తే ఆయన రాదు. చాలా ప్రాబ్లం అండి, కొంచెం కాదు. కానీ మీనాక్షి ప్రాబ్లం అవ్వలేదు, స్టూల్ వేయలే. అవును, తను చాలా రైట్. అండ్ హిట్ 1 లో విశ్వక్ కనిపించడం జరిగింది, హిట్ 2 లో శేష్. లైక్ విశ్వక్ కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ మాస్ కదాస్ అంటూ ఉంటాం, ఇక్కడ క్లాస్ కా మాస్ అని. సో ఇక్కడ క్లాసీ హీరో అని చెప్పాలి. సో ఏంటిది, దీనికి ఇలానే ఉండాలా ఈ స్టోరీకి? ఆ శేష్ ఎప్పుడు మీకు స్ట్రైక్ అవ్వడం జరిగింది? కూడా ఎప్పుడు నేను మాస్ గా ఎప్పుడో చెప్పలేదు, కాప్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అంతే. బట్ ఆ సినిమా టైంకి చాలా మాస్ ఇది ఉండింది తనకి, హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. కరెక్ట్. బట్ శేష్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికే ప్రయత్నం చేశాను. నేను రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది అదే, ఒక చిన్న ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే అతను చాలా సీరియస్గా ఒక PTSD జోన్లో ఉండి ఒక చాలా డార్క్ జోన్లో ఉన్న క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్. చూడకూడదా? సెకండ్ పార్ట్లో ఐ వాంటెడ్ ద క్యారెక్టర్ టు బి బ్రీజీ, లైట్ బ్యాక్, చాలా లేజీగా వాడు పనాడు చేసుకుంటా, ఇక్కడ ఏం జరుగుతాయి క్రైములు తొక్క అన్న జోన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, నోటిదోలు ఉన్న పోలీస్ ఆఫీసర్. సో నేను ఎప్పుడు చూడలే శేష్ ఆ జోన్లో, నేను చూడలే. ఐ థాట్ ఇట్ విల్ బి నైస్ టు షో హిమ్ లైక్ దట్. సో